ముఖ్యంగా చూసుకుంటే మైపాల్ భాయ్, మనం చాలా పోరాటాల మీద మీరు కూడా మాట్లాడారు. మీ వీడియోస్ కూడా మిలియన్స్‌లో పోయినాయి. సో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, సంవత్సరానికి 2,00,000 ఉద్యోగాలుంది. ఈరోజు చూస్తుంటే ఓయూ కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఎక్కడ చూసినా పాపం నిరుద్యోగుల విషయంలో ఘోరం అనిపిస్తుంది. గోస. వాళ్ళు రూ. 5 భోజనం తినకుండా నోటిఫికేషన్లు ఎప్పుడు పడతాయని ఇదైతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఇదే హోమ్ డిపార్ట్మెంట్లో 19,000 పోస్టులు ఉన్నాయని చెప్పేసి హోమ్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది. ఆ ఖాళీలను భర్తీ చేయమని కోరుకుంటుంటే 5,000 ఖాళీలు భర్తీ చేయబోతున్నాం అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత మళ్ళీ నిరుద్యోగులకు అసంతృప్తి రగిలింది. దాంతో ఎక్కడికక్కడ ముట్టళ్ళు, కార్యక్రమాలు, రాస్తారోకోలు, ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా దిల్సుఖ్ నగర్లో ఉంది. సో ఏంటి మరి ప్రభుత్వానికి నిరుద్యోగులకి మధ్య యుద్ధాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అదే ప్రభుత్వం అయితే మాట ఇచ్చింది. సంవత్సరానికి 2 లక్షలు అనలేదు కానీ మొదటి సంవత్సరంలోనే 2 లక్షల దాకా అన్నారో, లేదంటే మొత్తానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఎందుకంటే ఖాళీలే 2 లక్షలు ఉన్నాయి ప్రభుత్వాన్ని అప్పటికి, ప్రభుత్వం రాకనే ఉంది. అయితే దానికి 2 లక్షలు ఉండడానికి ప్రధాన కారణం ఎవరు? ఏ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నాక కూడా ఇంకా 2 లక్షలు మిగిలినాయంటే గత ప్రభుత్వ నిర్వాహకం వల్లనే మిగిలినాయి కదా. వీళ్ళు సరే మాట ఇచ్చిర్రు, చెయ్యాలి, చేయట్లేదు. ఖచ్చితంగా కేసీఆర్కి పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుంది. కేసీఆర్ మోసం చేస్తే కేసీఆర్ కూడా కొట్టరు. నిరుద్యోగులను గద్దె దించిన నియంత్రణ గద్దె దించిన నిరుద్యోగులు ఇప్పుడు మరో నియంత కేసీఆర్ రేవంత్ రెడ్డిని గద్దె దించిన నిరుద్యోగులు అనే టైటిల్తోని భవిష్యత్తులో పోతాం. మరి రేవంత్ రెడ్డికి 4 ఉద్యోగాలు ఉన్నాయి, ఒక్కోడికే. ముఖ్యమంత్రి, హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ. ఇంత ఆగడు పడ్డోళ్ళ లెక్క రావురమంటే 4 ఉద్యోగాలు చేస్తున్నావు. మళ్ళీ ఏ ఉద్యోగానికి న్యాయం చేయట్లే. మళ్ళీ పొళ్ళు కమిషన్లు కొండలరెడ్డిని ఒకదానికి పెట్టినావు అంటే నీ తమ్ముడికి ఒక జాబ్ పెట్టించినావు అంటే నీ తీసి నీ తమ్ముడికి ఇచ్చినావు. వేరేవాడికి ఇవ్వాల్సింది మీ తమ్ముడు కొండలరెడ్డికి ఒకటి, తిరుపతి రెడ్డికి ఒకటి, ఇంకొక అతను పర్సనల్గా ఉంటాడట, ఇంకా 2-3 ఆ ముస్లిం క్యాండిడేట్ పేరు ఏం పేరు. వీళ్ళంతా ఒక నయా సీఎం లెక్క, షాడో సీఎం లెక్క అయ్యి డింగా దొరికిన కాడికి దోసుకున్నది దాచుకో. అంటే సూపర్ సినిమాలో నాగార్జున వాడినట్టు మళ్ళా రాది అవకాశము పసంద్ అయిన రోజు అన్నట్టు ఎగబడి దోసుకుంటారట. అరే దుర్మార్గులారా, మీరు అన్ని 1000 కోట్లు దోసుకునే బదులు మరి నిరుద్యోగులకు మీరు ఏదైతే మాట ఇచ్చారో ఖాళీలే భర్తీ చేయండి. అంటే దోచుకునేంత డబ్బు ఉందన్న తెలంగాణలో? ఎందుకు లేదన్నా? ఇప్పుడు మొన్న రాయదుర్గంలో ఏంది నన్ను దొంగను చూసినట్టు చూస్తాను, నన్ను కోసుకు తినరు. దొంగనే కాబట్టే దొంగను చూసినట్టు చూస్తారు. మంచోన్ని దొంగను చూసినట్టు ఎందుకు చూస్తారు? దొంగ ఆయననే అంటుడు, నువ్వు దొంగవు కాబట్టే దొంగను చూసిన. డబ్బులు ఏమన్నా ఉన్నా? రాయదుర్గంలో మొన్న ఎకరం 260 కోట్లు అంటలేరా? 237 కోట్లు అంటే మరి డబ్బు కదా. డబ్బు అంటే స్పెషల్గా డబ్బు ఉండకపోవచ్చు అన్న, అది ల్యాండ్ రూపంలో ఉండొచ్చు, ఇంకొకటి ఆదాయం రూపంలో ఉండొచ్చు. దాచుకునేంత ఆదాయం వస్తుందో తెలంగాణకి? ఎందుకంటే ఇప్పటికే 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసామని చెప్పాడు ఆయన. సో గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికి మేము ఇప్పుడు అప్పులు చేయాల్సి వస్తున్నారు. అయితే వీళ్ళు ఎట్లుంటాయన్న అంటే రాజకీయ నాయకులే అధికారం పార్టీకి వచ్చినోడు ప్రభుత్వ పరంగా చూస్తేనేమో ఆదాయం ఇంత ఉంటుంది, తర్వాత అప్పు ఇంత ఉంటుంది, తర్వాత గత ప్రభుత్వం చేసిన అప్పుకు వడ్డీ అని ఇంత చెప్తారు, జీతాలకని ఇంత చెప్తారు, ఈ స్కీమ్లకి ఇంత చెప్తారు. ఈ రకంగా చూస్తే మనకు ఎక్కడ మిగులు కనబడదు. ఇళ్ళకెళ్ళి తీసుకుంటే దొరుకుతారు. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక ఫైల్ మీద సంతకం పెడితే నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బట్టి విక్రమార్క కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయాలంటారు. కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయాలి, ఆయనకు ఒక 10 కోట్లు 20 కోట్లు పోవాలి. 12%, 13%, 15% ఇస్తే కానీ సంతకం పెట్టాడట బట్టి విక్రమార్కాల భార్య. ఇప్పుడు ఇది ఏడ కనబడుతుంది? ఇది కంటికి కనబడే సంతకంతోనే ఏది ఎవడు ఎక్కువ ఇస్తే వాడికి మొదటి సంతకం పెడతారు, లేకపోతే పెట్టరు. మరి 100 కోట్ల దాని మీద నీకు ఒక 13% అంటే 13 కోట్లు మిగిలే కదా. ఇట్లాంటి ఎన్ని ఫైళ్ళు, రోడ్డు కాంట్రాక్టర్లు ఉంటాయి, బ్రిడ్జ్ కాంట్రాక్టర్లు ఉంటాయి, ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయి, ఒక రకరకాలుగా మున్సిపల్ శాఖలు ఉంటాయి. అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డికి మున్సిపల్ శాఖలో కూడా ఒక బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలన్నా, ఒక కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇవ్వాలన్నా వీళ్ళు సంతకాలు పెట్టాలి. హోమ్ శాఖలో కూడా అనేకమైనటువంటి వెపన్స్ కొనుక్కోవాలి, వెహికల్స్ కొనాలి, అనేక కాంట్రాక్టులు ఉంటాయి. ఇవన్నిటి మీద కమిషన్లు దొబ్బి తింటుర్రని మేము ఆరోపిస్తున్నాం. వీళ్ళ అన్నదమ్ములు మొత్తం ఇప్పుడు ఇసుకుంది, వీళ్ళ అన్నదమ్ములట ఇసుక నాకు చెప్తున్నారు. అన్న గతంలో కేటీఆర్ ఫ్యామిలీ ఎట్లయితే దోసుకున్నారో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫ్యామిలీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒక ట్రిప్కి ఇంత అనో టెండర్ అనో ఇంత ఉంటుందన్న, కానీ తీసుకుపోవాల్సిన దానికంటే ఎక్కువ ట్రక్కులు తీసుకుపోతారు అన్నట్టు లారీలు.
ఇప్పుడు 100 లారీలు తీసుకుపోవాలనుంటే 1000 లారీలు తీసుకుపోతాడు. ఆ ఇన్కమ్ వాళ్ళ ఇంట్లోకి పోతుంది. ఏడ కనబడుతుంది నీకు? కనబడదు. మరి నోటిఫికేషన్ వేయడానికి కూడా డబ్బు లేదు నా దగ్గర అని మాట్లాడుతున్నాడు. మరి డబ్బు లేకపోతే నాతో చేత కాదని రిజైన్ చేయి. రిజైన్ చేసి నాతో అయితే లేదని చెప్పు. ఇప్పుడు దద్దమ్మలు అంతా ఏం చేయాలి? ఇప్పుడు పొలం పనికి పిలుస్తామన్నా, నాతో వేయడానికి చేతన అయితే లేదు అని అంటే మనం ఏం చేస్తాం? మరి అంతే కదా. నాతో చేతన అయితే లేదు, నాకు నడుమున వస్తుంది, నా వల్ల అయితే లేదు అన్నప్పుడు నీకు కూలి కావాలి, మళ్ళీ పని చేత కదంటే ఎట్లా అంటున్నా? ఏ పనికైనా డ్రైవర్ని పెట్టుకుంటావు. నాకు డ్రైవింగ్ చేయడం నా వల్ల అయితే లేదు, నాకు నడుము నొప్పి వస్తుంది అని డ్రైవర్ అంటే నువ్వేం చేస్తావు? అంతేగాని నువ్వు ఇప్పుడు శ్రీశైలం పోతాం, అడవులలోకి పోయినాక మధ్యలోకి పోయినాక నాకు నడుమును వస్తుందన్న, నాకు ఇది వస్తుందన్న అంటే అది ముందే చెప్తే అయిపోతుంది కదా. మేమేమన్నామంటే రేవంత్ రెడ్డి గారికి కూడా మేము చెప్తున్నాం, మీకు చేతగా అన్నప్పుడు రిజైన్ చేయి. రిజైన్ డబ్బు లేనివాడికి 10 ఏళ్ళు ఎందుకు? నువ్వు మేము క్రియేట్ చేస్తాం డబ్బులు, మేము డబ్బులు క్రియేట్ చేస్తాం, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం, మేము రూలింగ్ నెక్స్ట్ ఎవరిని గెలిపించుకుంటాం. నీకు చేతగానోడు చేత కాదు, నాకు అప్పు ఇవ్వడిస్తలేడు అంటున్నావు, డబ్బులు లేవంటున్నావు, కోసినా లేవంటున్నావు, నా వల్ల కాదంటున్నావు. మరి అట్లా అంటోడివి ఇంకా 10 ఏళ్ళు ఎందుకు సీఎం అంటే? 10 ఏళ్ళు నువ్వు సీఎంగా ఉంటా అంటావు, 10 ఏళ్ళు హోంమంత్రి కావాలి, 10 ఏళ్ళు విద్యాశాఖ మంత్రి కావాలి, 10 ఏళ్ళు మున్సిపల్ శాఖ మంత్రి కావన్నా. ప్రశ్నిస్తేనేమో మీరు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, కార్యక్రమం చేస్తారు. మరి నువ్వు 4 తీసుకున్న మాట నిజమా కాదా? అరే కేసీఆర్ కూడా 4 తీసుకోలేడంటే అసలు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అన్న విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి పెట్టుకున్నాడు ఉన్నాడా? మళ్ళీ నువ్వు అంటే ఢిల్లీకి పోతావు. మంత్రివర్గ విస్తరణ కూడా జరగదు. మంత్రివర్గ విస్తరణ అని ఇప్పుడు 3 ఏళ్ళు దగ్గరకు వస్తుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి లాంటి వాడికి మాట ఇచ్చి మా పార్టీలోకి రండి అన్నాడు. లేకపోతే ఆయన అప్పటిదాకా బీజేపీలో ఉంటే భువనగిరి ఎంపీ అయ్యి కేంద్ర హోంమంత్రి అయ్యేటోడు. అయితే అమిత్ షా దగ్గర మంచిగా ఉంటుండే, ఆయన లెవెల్ వేరే ఉంటుండే. నరేంద్ర మోడీకి ఇప్పుడు నితిన్ నబీన్ నచ్చుండి వీళ్ళందరితో కలిసి పని చేసుకుని కేంద్ర మంత్రిగా ఆయన దేశమంతా తిరిగేటోని పట్టుకొచ్చి నువ్వు నల్గొండ జిల్లాలో ఒక 7-8 సీట్లు గెలిపి అని చెప్పి ఆయన వాడుకొని రాజగోపాల్ రెడ్డికి మోసం చేశారు. మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపి అన్న, ఈయనను గెలిపించిన వెంటనే నీకు మంత్రి పదవి ఇస్తాం, నా దగ్గరనే 4 ఉన్నాయి, నీకు విద్యాశాఖన హోంశాఖన కావాలని అప్పుడు చెప్పి ఓ 40 మందిని తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో తిని, రాజగోపాల్ రెడ్డి గారి ఇంట్లో తిని రాజగోపాల్ రెడ్డినే మోసం చేసినోడు. మరి ఒక్క ఇంట్లో 2 వద్దంటారు, మరి రేవంత్ రెడ్డి ఒక్కటే ఇంట్లో 4 ఎందుకు అంటే ఇది ఎప్పుడు అడగడా? అంటే ఇంత మళ్ళీ అడిగితే బీఆర్ఎస్ వాడు, అడిగితే ఈడో వాడో అంటే మిమ్మల్ని అడగొద్దా? నువ్వు మాత్రం మీలేస్తావు, తొడలు కొడతావు, నల్లమల్ల పులి అంటావు, నేను కింగుని అంటావు, నేను అదే అంటావు. నువ్వు ప్రశ్నించవచ్చు, నిన్నెవడు ప్రశ్నించవద్దు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నంటే రాజగోపాల్ రెడ్డి గారినే మోసం చేసినోడు రేపు తెలంగాణ ఉద్యమకారులను మోసం చేస్తాడు, తెలంగాణ నిరుద్యోగులను మోసం చేస్తాడు, తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాలను మోసం చేయడానికే ఇక నుంచి రేవంత్ రెడ్డి కాదు మోసపు రెడ్డి అని పెట్టాలి. మోసం చేయడానికే ఉన్నాడు రేవంత్ రెడ్డి. మాటలు కోటలు దాటుతాయి, చేతలు గడప దాటవు. సార్ ముఖ్యంగా చూసుకుంటే మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? అంటే పెరుగుతున్నాయి కూడా, స్థానాలు కూడా పెరుగుతున్నాయి, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈసారి అయితే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారన్న. ఇచ్చిన హామీలు కూడా సరిగ్గా ఏది నెరవేర్చట్లేదు, మాటలు పెద్ద పెద్దవి చెప్పారు. సరే జెన్యున్గానే మా దగ్గర ఇది ఉందని నువ్వు నిజాయితీగా పరిపాలన చేస్తే అర్థం చేసుకుంటారు. కానీ మీ అన్నదమ్ములు, నీ ఎమ్మెల్యేలు, నీ మంత్రులు డింగాన్ చేసుకుంటా మీరేమో సుఖాలు అనుభవించి కోట్లు ఎన్కేసుకుంటే ప్రజలు ఎట్లా క్షమిస్తారు? నువ్వు ఉన్న బడ్జెట్కి ఇంత ఉంది, ఇట్లా చేసుకుందామని నువ్వు అఖిలపక్షం పెట్టు, విద్యార్థి సంఘాలను పెట్టు, కుల సంఘ నాయకులను వీలు, డివిజన్ల పెద్ద మనుషులను పిలిచి మాట్లాడి చెప్పు. అది చెప్తలేవు. మీరు దోసుకున్నన్ని రోజులు మిమ్మల్ని ఎవడు క్షమించడు. ఇంకా కేసీఆర్ అప్పు చేసిండు, వడ్డీలు కడుతున్నాం. మరి మీ అన్నదమ్ములు ఎందుకు దోసుకుంటారు? మీ ఆస్తులు ఎందుకు పెరుగుతున్నాయి? కొండల రెడ్డి ఆస్తులు ఎందుకు పెరుగుతున్నాయి? తిరుపతి రెడ్డి ఆస్తులు ఎందుకు పెరుగుతున్నాయి? మీ తమ్ముడు కృష్ణారెడ్డి ఆస్తులు ఎందుకు పెరుగుతున్నాయి? నీ ఆస్తులు ఎందుకు పెరుగుతున్నాయి? మరి మీ ఆస్తులేమో పెరుగుతున్నాయి, మరి దానికి కేసీఆర్ అప్పు చేసిండని చెప్తలేవు. అంటే నీ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడానికే సీఎం అయిండు. పక్తు రాజకీయ నాయకుడు కేసీఆర్, పక్తు రాజకీయ నాయకుడే. రేవంత్ రెడ్డి పక్తు రాజకీయ నాయకుడే. ఈ 2 పార్టీలకు జిహెచ్ఎంసీలో ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. గ్యారంటీ. ఎవరికి అవకాశం ఉంటుంది అంటున్నారు? ఎవరైనా ఇండిపెండెంట్లకు వేయొచ్చు, వేరే పార్టీలకు వేయొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ దుకాణం పెట్టింది కదా, పవన్ కళ్యాణ్కి వేయొచ్చు, టీడీపీకి,
కవితకి వేయచ్చు, బీజేపీకి వేయచ్చు, ఎవరికైనా వేయచ్చు. కానీ బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మాత్రం ప్రజలు తిరుగుబాటు చేసిర్రు. అయిపోయింది వాళ్ళ పని కథం. ఇంకెన్ని రోజులు మోసం చేస్తారు? కేసీఆర్ చెప్పిండు నాది పక్తు రాజకీయ పార్టీ, నేను ఓట్ల కోసం ఎవరినైనా మోసం చేస్తాను ఆయన అన్నాడు. రేవంత్ రెడ్డి కూడా నేను కూడా పక్తు రాజకీయం చేస్తున్నా, నా పదవి కాపాడుకోవడం కోసం నేను ఎంతకైనా దిగజారుతా అని రేవంత్ రెడ్డి చెప్తుండు. ఇంకా ఇంత చెప్పినాక కూడా ఇక ప్రజలు అయితే ఆలోచిస్తారు. ఇవాళ సోషల్ మీడియా కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. జిహెచ్ఎంసీలో పక్కా వాళ్ళ పనితనం చూపిస్తారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.